నమస్కారం. నా నేపాల్ యాత్ర ఎపిసోడ్ 1 చూసి మీరందరూ ఆదరించి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. ఆ ఇన్స్పిరేషన్ తోటే ఇప్పుడు నేను రెండో ఎపిసోడ్ కూడా నా ముక్తినాథ్ యాత్రని చూపిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కూడా చూసి మీరందరూ కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది పోఖరాలో ఉదయాన్నే బయలుదేరి ఊరంతా చూసుకుంటూ వెళ్తుంటే చూసారా ఎంత అద్భుతమైన ఇళ్ళు ఉన్నాయో. అక్కడ చాలా అందమైన ఇళ్ళు దాటుకుంటూ అలాగా ముందుకు వెళుతూ గండకీ నది పరివాహక ప్రాంతంలో వెళ్తున్నాము. ఈ గండకీ నది పేరుకు తగినట్లుగానే గండ శిలలు తర్వాత చిన్న చిన్న గులకరాలతో నిండి ఉంది. కాళీ గండకి అంటారు దీన్ని. ఆ పేరుకు తగ్గట్టుగానే నీరంతా కూడా బూడిద రంగులో ఉంటూ మాతోనే ప్రయాణం చేస్తూ కాసేపు కుడివైపు కాసేపు ఎడం వైపు మారుతూ వస్తుంది. 2 గంటల ప్రయాణం ఈ తర్వాత హిమాలయ పర్వతాలని చూసుకుంటూ అలా ముందుకి సాగుతూ ఉన్నాం మేము. ఆ హిమాలయ పర్వతాలు అంటే మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు, మనకు చదువుకున్న పుస్తకాలను బట్టి మనకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటాయని. కానీ కాలానికి తగినట్లుగా ఆ పర్వతాలు కూడా మారుతూ ఉంటాయి. అక్కడక్కడ ప్లేట్స్ లాగా ఒక్కొక్క దగ్గర పెద్ద పెద్ద బండరాళ్లతోటి, మరికొన్ని చోట్ల పైనుంచి ఇసుక రాళ్ళు గులకరాళ్ళు ఎవరో పెద్ద పెద్ద యంత్రాలతో కిందకి పోస్తున్నట్లుగా అనేక రకాలైన రూపాలతో ఈ హిమాలయ పర్వతాలు అక్కడ దర్శనమిస్తాయి. కానీ వాటి అందం చూడాల్సిందే, వాటిని అనుభవించి తీరాల్సిందే. అలాగ హిమాలయ పర్వతాలు చూసుకుంటూ గళేశ్వర్ టెంపుల్కి చేరుకున్నాం. ఇది జ్యోతిర్లింగం. ఈ ఇది ఒకే పానవట్టం మీద శివపార్వతులు ఇద్దరు అంటే అమ్మవారు అయ్యవారు ఉంటారు. చాలా పవిత్రమైన స్థలము, చాలా చక్కని ఆలయంలో ఉన్నాయి. ఫోటోగ్రఫీ అక్కడ అలౌడ్ కాదు కాబట్టి ఈ లోపల మేము ఫోటోలు తీయలేకపోయాము. ఈ ముఖద్వారాన్ని మాత్రమే చూపించగలుగుతున్నాను. లోపల అమ్మవారు అయ్యవారు ఉంటారు. తర్వాత ఆ పక్కని ఈ మధ్యని అంటే ఈ ఆధునికంగా నిర్మించబడిన మరొక ఆలయంలో 4 వైపులా 4 ఆ దేవిల్ని పెట్టి వాటి ముందు ఒక సింహాసనాన్ని పెట్టి చక్కటి సాలగ్రామ శిలలతోటి ఆ సింహాసనాన్ని అలంకరించారు. మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. తర్వాత కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక చక్కటి వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకున్నాం. ఈ వాటర్ ఫాల్స్ చాలా ఎత్తు నుంచి, అంటే ఎండాకాలంలో ఇంత చక్కటి వాటర్ ఫాల్స్ చూడగలగడం అనేది నిజంగా ఒక వర్ణించలేని ఆనందానుభూతిని కలిగించింది. చాలా ఎత్తు నుంచి ఈ వాటర్ ఫాల్స్ కిందకి పడుతూ ఆ నీరు దుముకుతూ నురగలు కక్కుతూ కిందకి ప్రయాణం చేస్తుంటే చాలా చూడడానికి అందంగా అనిపించింది. అక్కడ మేమందరం కలిసి ఫోటోలు అవి తీసుకుని చాలాసేపు ఆ వాటర్ ఫాల్స్ దగ్గర వాటి అందాలను చూస్తూ గడిపామన్నమాట. తర్వాత అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ హిమాలయ పర్వతాల్లో నుంచి జోమ్సుమ్ చేరాం. ఈ జోమ్సుమ్లో ఆ రోజు రాత్రి విశ్రాంతి తీసుకున్నాం. ఎందుకంటే అక్కడున్న వాతావరణానికి మా శరీరాలు అలవాటు పడాలని ఒక రాత్రి అక్కడ బస చేయడం అనేది ఈ ప్రయాణంలో ఒక ముఖ్యమైన అంశం. అక్కడ మేము కాస్త సేద తీరిన తర్వాత ఆ ఊర్లో అలాగా కొంచెంసేపు వాకింగ్కి వెళ్ళాం. ఎందుకంటే చాలా చలిగా ఉంటుంది, చాలా ఎత్తులో ఉన్నాము, హై ఆల్టిట్యూడ్లో ఉన్నాం కాబట్టి ఆ వాతావరణానికి శరీరాలు అలవాటు పడి మన్నాడు ఇంకా ఎత్తులో ఉన్న ముక్తినాథ్కి వెళ్ళాలి అంటే కొంతవరకు అది అవసరం కాబట్టి ఆ వీధుల్లో కాస్త వాకింగ్ చేసి కొంచెం సేపు అలవాటు పడి తర్వాత ఆ చలి తట్టుకోలేని వాళ్ళు అక్కడ అవసరమైన బట్టలు కొనుక్కున్నారు. తర్వాత మళ్ళీ మన్నాడు పొద్దున్న జోమ్సుమ్ నుంచి మళ్ళీ హిమాలయాలను చూసుకుంటూ మళ్ళీ బయలుదేరాం. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ఆకారంలో దర్శనం ఇస్తున్నాయి. ఆ పైకి వెళ్తున్న కొద్దీ ఈ హిమాలయాలు పూర్తిగా బూడిద రంగులో ఉండి పెద్ద పెద్ద బండశిలలతో ఒక దగ్గర, ఒక్కొక్క చోట మట్టి పర్వతాలలాగా ఉండి, ఒక్కొక్క చోట చాలా మంచిగా చెట్లు ఆకుపచ్చదనంతో కూడుకొని ఉండి పైకి వెళ్తున్న కొద్దీ పూర్తిగా అసలు ఆ కొండల మీద చెట్లు లేవు, చిన్న చిన్న పొదలు మాత్రమే కనిపించాయి.
అయితే ఈ హిమాలయన్ గ్రామాలను చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంకేమి ఉండదు, ఇంకా పర్వతాలే అనుకునే టైంకి అక్కడ చాలా మంచి మంచి ఊళ్ళు ఉంటాయి. అక్కడ బస్ చేయడానికి మంచి మంచి హోటల్స్ కూడా నిర్మించబడి ఉన్నాయి. ఆ తర్వాత ఈ ముక్తినాథ్ పాదాల దగ్గరికి చేరుకున్నాం. కొద్దిసేపు ప్రయాణం చేసిన తర్వాత అక్కడి నుంచి కొంత దూరం కాలినడకన వెళ్ళాలి. ఈ కాలినడకన వెళ్ళే పక్కనే గుర్రాలు, అంటే ముక్తినాథ్ ఆ పైకి ఎక్కడానికి శక్తి లేని వాళ్ళ కోసం గుర్రాలు అలాగే డోలీలు కూడా అందుబాటులో ఉన్నాయి. నడిచి ఎక్కగలిగిన వాళ్ళమి ఈ మెట్ల ద్వారా ఆ ముక్తినాథ్ ఆలయానికి చేరుకోవచ్చు అన్నమాట. మెట్లు ఎత్తు ఎక్కువగా ఉండవు, చాలా ఎక్కడానికి అనువుగా ఉన్నాయి. ఈ మెట్లన్నీ ఎక్కి ఇంచుమించుగా ఒక 250 నుంచి 300 మెట్ల వరకు ఉంటాయి. కానీ కాస్త అలవాటు ఉన్న వాళ్ళైతే సునాయాసంగానే ఎక్కేస్తాము. చిన్న సమస్య ఏంటంటే ఇది చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది కాబట్టి కొద్దిగా ఆక్సిజన్ సమస్య రావచ్చు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ మెట్లు సాధారణంగా ఆ మాత్రం ఎక్కగలిగే వాళ్ళందరూ కూడా ఎక్కేటట్లుగానే ఉన్నాయి. చూస్తూ చుట్టూ ఉన్న హిమాలయాల అందాలు చూసుకుంటూ ఆ ముక్తినాథుడిని ప్రార్థించుకుంటూ అక్కడికి చేరుకున్నాం. ఈ ముక్తినాథ్కి వెళ్ళే దారిలో ఈ గండకీ నది చాలా విశాలంగా ఒక పక్కకి కొద్దిగా నీళ్లతో ఉండి ఒక పెద్ద మైదానాన్ని తలపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ముక్తినాథ్ పైకి చేరుకున్నాం. ఆ ప్రధాన ఆలయానికి వెనకాల పైన ఉన్న దామోదర్ కుండ నుంచి నీరు వచ్చి 108 గోముఖాల్లో నుంచి ధారలు పడుతూ ఉంటాయి. ఈ ధారల్లో స్నానం చేస్తే ముక్తి లభిస్తుందని భావిస్తారు. అందుకని ఆ ధారలన్నింటి కిందట స్నానం చేసి ఆ దేవుడికి దర్శనం చేసుకోవడం అనేది ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం. అందరం ఇక్కడ ఈ ధారల కింద శుభ్రంగా స్నానం చేసి భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించి ఒక రకమైన ఆనందాన్ని, ఒక రకమైన అలౌకిక భావాన్ని పొందాం. ఇక్కడ ఈ నీటిలో స్నానం చేస్తున్నప్పుడు స్నానం చేసి తర్వాత ఇది ముక్తినాథుని తాలూకా ప్రధాన ఆలయం ముఖద్వారం. ఈ ఆలయంలో నుంచి లోపలికి వెళ్తే మరొక చిన్న ఆలయం ఉంటుంది. అందులో ముక్తినాథుడు శ్రీదేవి భూదేవి సహితుడుగా అక్కడ మనకు దర్శనం ఇస్తారు. చక్కగా దర్శనం చేసుకున్నాం. పెద్దగా జనాలు లేకపోవడం వలన మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకుని ఆ స్వామిని ప్రార్థించాము. అది ఒక చెప్పలేని ఆనందానుభూతిని పొందాము. అది ఒక అలౌకికమైన భావన, దాని మాటల్లో వర్ణించలేమన్నమాట. అంత గొప్ప యాత్ర చేశామన్న ఒక సంతృప్తి, ఒక రకమైన ఆనందానుభూతి, ఒక రకమైన విచిత్రమైన ఆ అనుభూతికి లోనవుతాము ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరం కూడా.